గుడ్ మార్నింగ్ అండి. రాష్ట్రంలో పనిచేస్తున్న 1,11,00,000 మంది కార్మికులు వేతన జీవులకు కనీస వేతనాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ మేరకు కార్మిక శాఖ అఫీషియల్గా ఉత్తర్వులు జారీ చేసింది. కనీస వేతనాల పరిధిలో కొత్తగా 10 రంగాలను యాడ్ చేయడంతో మొత్తం 77కి చేరింది. అంటే వేర్వేరు ప్రాంతాలకు వేర్వేరు వేతనాలు కాకుండా అందరికీ ఒకే విధమైన వేతనాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఏకీకృత నమూనాను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఉత్తర్వులతో కార్మికులకు డెఫినెట్గా హెల్ప్ అవ్వబోతుంది. దీంట్లో 3 జోన్లుగా విభజించారండి. ఒకటి గ్రామాలు, మున్సిపాలిటీలు, నగరపాలిక అంటే జిహెచ్ఎంసి అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కానీ అలాంటి వరంగల్ ఇలాంటి ఇంకెక్కడున్నా వాటి నగరపాలికలను లాగా అంటే మొత్తం టోటల్ 3 జోన్లుగా విభజించి అంటే టాలెంట్ వైజ్ అంటే స్కిల్ వైజ్గా వాళ్ళకి జీతాలు ఇవ్వాలని డిసైడ్ చేశారు. మీరు చూస్తే మళ్ళీ చెప్పినట్టు జోన్ 1 నగరపాలికలు, జోన్ 2 మున్సిపాలిటీలు, జోన్ 3 గ్రామాలు, ఇతర ప్రాంతాలు. కొత్తగా హైలీ స్కిల్ కేటగిరీని యాడ్ చేశారు. జోన్ 1లో కనీస వేతనం 20,000గా నిర్ణయించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కార్మికుల వేతనాలు తక్కువగా ఉన్నాయని కార్మిక సంఘాలు, ఇండివిజువల్స్ చాలాసార్లు గవర్నమెంట్ని కోరుతూ వచ్చారు. మన కరెంట్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ జానక్ ప్రసాద్ గారి నేతృత్వంలో కమిటీ కనీస వేతనాలపై డిస్కషన్ అయ్యింది అన్నమాట. కార్మిక సంఘాలు, ట్రేడ్ యూనియన్లతో డిస్కషన్ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చారు. తర్వాత దాన్ని 2025 మే 31 మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక ఇచ్చారు. నివేదిక పరిశీలించిన ఉపసంఘం సూత్రప్రాయంగా ఆమోదించి ప్రభుత్వం జీవోలు జారీ చేసిందన్నమాట. ఇదంతా జరిగిందనమాట బ్యాక్ ఎండ్లో. ప్రస్తుతం కార్మికులు పొందుతున్న వేతనాల కంటే కొత్తగా అమల్లో వచ్చిన కనీస వేతనాలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. పబ్లిక్ హాలిడేస్లో, వారాంతపు సెలవుల్లో పనిచేస్తే అదనపు వేతనం చెల్లించాలన్న కండిషన్ ఇలాంటివి వచ్చాయి. రోజుకు 8 గంటల పని మాత్రమే ప్రామాణికంగా ఈ వేతనాలు నిర్ణయించాలి. ఎక్స్ట్రా టైం పనిచేస్తే ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాలి. కాకపోతే గృహ కార్మికులు, వ్యవసాయ కార్మికులు అనేవాళ్ళు మాత్రం ఈ పరిధికి రారు. యాక్చువల్గా కొత్తగా నేను చెప్పినట్టు కొత్తగా చేసిన రంగాలు ఏంటంటే కామర్స్, కొరియర్ సర్వీసులు, మసీదులు, దేవాలయాలు, చర్చిలు, సామాజిక సంక్షేమ కళాశాలలు, పబ్లిక్ పార్కులు, వాటర్ థీమ్ పార్కులు లాంటివి మొత్తం కలుపుకుంటే పైన మెన్షన్ చేసిన అన్నివి కొత్తగా యాడ్ చేశారన్నమాట. జీతాలు ఎలా పెరిగాయంటే నెలకు కనీస వేతనాలు అన్స్కిల్డ్ అయితే జోన్ 1లో 16,000, జోన్ 2లో 15,000, జోన్ 3లో 14,000 అనమాట. అంటే నగరపాలికల్లోకి గ్రామీణ ప్రాంతానికి 2,000 డిఫరెన్స్ అనమాట. స్కిల్లో నగరపాలికల్లో 17,000, మున్సిపాలిటీల్లో 16,000, జోన్ 3 గ్రామీణంలో 15,000. ఇంకా స్కిల్డ్ కేటగిరీ అయితే నగరపాలికల్లో 18,500, జోన్ 2 మున్సిపాలిటీలో 17,500, గ్రామాల్లో 16,500. హైలీ స్కిల్డ్ అనే కేటగిరీకి జోన్ 1లో 20,000, అలాగే మున్సిపాలిటీలో 19, తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో 18,000. ఇది డెఫినెట్గా చాలామందికి హెల్ప్ అయ్యేది ఇన్ఫర్మేషనే కాబట్టి ఈ విషయం అందరికీ షేర్ చేయండి. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒకవేళ ఇప్పటికే దీనికంటే ఎక్కువ జీతాలు తీసుకుంటున్న వాళ్ళైతే వాళ్ళ జీతాలు యాజ్ ఇట్ ఈజ్గా కొనసాగుతాయి. అంత కనీస వేతనం అంటే మినిమం ఇంత ఉండాలనే కానీ దానికంటే ఎక్కువ ఉండొద్దని కాదు. ఎక్కువ ఉన్న వాటిని కంటిన్యూ చేయాలని గవర్నమెంట్ చెప్పింది. ఇన్ఫర్మేషన్ అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి కైండ్లీ ప్లీజ్ షేర్ ద వీడియో అండ్ కైండ్లీ డూ అప్రిషియేట్ మై వర్క్. థ్యాంక్ యూ వెరీ మచ్.